అక్రమంగా చెరువు మట్టి తరలిస్తున్న వారిని ప్రశ్నించడానికి వెళ్లిన రెవెన్యూ అధికారులపై మొరందందా వ్యక్తులు దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట చెరువులో అక్రమంగా మట్టి తరలిస్తున్నారని నర్సంపేట తహసీల్దార్ రవిచంద్రారెడ్డికి వచ్చిన సమాచారం మేరకు గత రాత్రి సమయంలో తహసీల్దార్ ఆదేశాల మేరకు మాదన్నపేట రెవెన్యూ గ్రామ పాలన అధికారి నరసింహస్వామి మరొకరితో కలిసి చెరువు వద్దకు వెళ్లారు. రాత్రి వేళలో చెరువు మట్టి తరలించొద్దని సూచించారు. అయితే అక్కడే ఉన్న ప్రొక్లైనర్, టిప్పర్, ట్రాక్టర్ డ్రైవర్లు పలువురు నరసింహస్వామితో పాటు వెళ్లిన మరో వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. అలాగే చరవాణులు, ద్విచక్ర వాహనం తాళాన్ని లాక్కోవడంతో బతిమిలాడి తీసుకున్నామని జీపీఓ నరసింహస్వామి తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా దాడిలో గాయపడిన జీపీఓ నరసింహస్వామిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అరుణ్ తెలిపారు. మాదన్నపేట గ్రామానికి గ్రామ పాలన అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నాను. ఆ విధుల్లో భాగంగా ఈరోజు సాయంత్రము మన 6 గంటలకు మాదన్నపేట చెరువులో మట్టి అక్రమంగా జేసీబీలతోటి టిప్పర్లు, ట్రాక్టర్లతో తరలిస్తుండగా మా ఎంఆర్ఓ గారి దృష్టికి వెళ్ళగా శ్రీయుత తహసీల్దార్ నర్సంపేట గారి ఆదేశాల మేరకు నేను ఆ జేసీబీ దగ్గరికి వెళ్ళి వాటిని ఆపడం జరిగింది. తర్వాత వారికి అనుమతి ఉన్న పత్రాలను అడగగా మా దగ్గర అనుమతి పత్రాలు ఏం చేసుకుంటామో చేసుకోపోవని నా మీద మూకుమ్మడిగా బైకాని రాకేష్ మరియు అతని అనుచరులు నాపై దాడి చేసి తీవ్రంగా కొట్టడం జరిగింది. అదే వెంటనే మళ్ళీ ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి బైకాని రమేష్ గారితో మాట్లాడడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఇప్పుడు మీరు మట్టి తోలుకున్నటువంటి పద్ధతి కాదు, రాత్రి పొద్దున్నాక మట్టి తోలుకోమని చెప్పి మీరు మా ఆఫీస్కి వచ్చి అనుమతి పత్రాలు చూపించి మీకు పర్మిషన్ ఎవరిచ్చారు, ఆ అనుమతి పత్రాలు చూపించిన తర్వాత మీరు తోలుకుందరు, కానీ మీరు మాత్రం మట్టి తోలడం బంద్ చేయమని సార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను మన వెనుకకు తిరిగి వస్తుండగా వాళ్ళందరూ మూకుమ్మడిగా నువ్వు ఎందుకు వస్తావురా, నీకు ఏమున్నదా ఇక్కడ, నీకు మా పర్మిషన్ ఉంటుంది లేదు, మా ఇష్టం తోలుకుంటాం, ఏమైనా చేసుకుంటామని విచ్చలవిడిగా ఆ బైకాన్ రాకేష్ అతని అనుచరులు నా మీద దాడి చేయడం జరిగింది. మరియు వారు మరణాయుధాలు పట్టుకొని వచ్చి నా మీద మూకుమ్మడిగా దాడి చేసి నాకు ప్రాణ నష్టం జరిగింది. కావున నన్ను కొట్టి మా సెల్ ఫోన్లు గుంజుకొని మమ్మల్ని నన్ను కదలనివ్వకుండా చుట్టూ నా మూకుమ్మడిగా దాడి చేసే ప్రయత్నం చేయగా చివరికి వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళ కాళ్ళు మొక్కి నేను ఏదో విధంగా బయటపడిన బండి తాళం పట్టుకొని ఏదో విధంగా బయట పడినాను. మళ్ళీ ఇంకోటి నువ్వు ఎక్కడ కంప్లైంట్ అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా ఎక్కడ చేసినా కానీ నిన్ను మాత్రం బొంద చేసి జేసీబీతో నిన్ను